తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రజా వైద్యశాల వ్యవస్థాపకులు డాక్టర్ కళాధర్ శారద తనయుడు డాక్టర్ రవికిరణ్ జనరల్ లాప్రోస్కోపిక్ వైద్య నిపుణులుగా తొలి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. అనంతరం వెంకటగిరి రాజా కుటుంబీకులు మాజీ ఎమ్మెల్యే వివి సాయికృష్ణ యాచంద్ర మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరిలో గత 30 ఏళ్లుగా ప్రజా వైద్యశాలలో పేదలందరికీ 10 రూపాయలతో వైద్యం అందించిన ప్రజా వైద్యులు డాక్టర్ కళాధర్ శారదమ్మ అన్నారు. వారి స్ఫూర్తితో వారి తనయుడు డాక్టర్ రవికిరణ్ ప్రజలకు కార్పొరేట్ వైద్యానికి ధీటుగా పేద ప్రజలకు అందుబాటులో జనరల్ లాప్రోస్కోపిక్ వైద్యం అందించడంలో నిపుణులుగా ఎదిగారని, వెంకటగిరి పట్టణ గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. రోడ్ని యాచంద్ర గారికి, సాయికృష్ణ యాచంద్ర గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ప్రోగ్రామ్ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మనం వెంకటగిరిలో జనరల్ సర్జరీ సేవలు ప్రారంభించడం జరిగింది. సో నా పేరు డాక్టర్ రవికిరణ్, జనరల్ సర్జన్, జనరల్ సర్జరీ చేశాను. లాప్రోస్కోపీ మరియు ఓపెన్ సర్జరీస్ అన్ని రకాల సర్జరీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా నేను నెల్లూరులో పనిచేస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే, ప్రతి చిన్నదానికి వెంకటగిరి నుంచి చాలా మంది పేషెంట్లు వస్తుంటారు. అంటే చాలా చిన్న వాటికి కూడా అంత దూరం వచ్చి అక్కడ స్టే చేయడానికి, అంటే సర్జరీ చేసి 3-4 డేస్ ఉండాల్సి వస్తుంది. అన్నిటికీ కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నాను. ఇంత చిన్నదానికి కూడా ఇక్కడికి రావాలనే ఫీలింగ్ అయితే అప్పుడు ఉండేది. సో అలాగా స్లోగా వర్క్ చేసుకుంటూ, నాలెడ్జ్ పెంచుకుంటూ, సర్జికల్ స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత వెంకటగిరిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ చేసాం. మెయిన్గా ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ మనకు కొంచెం తక్కువ మన సైడ్ చేయడం. సో అవేంటంటే కోత లేకుండా పెద్ద సర్జరీస్ కూడా ఇప్పుడు 20-30 కుట్లు పట్టే దగ్గర కూడా 1-2 కుట్లతోనే మనం సర్జరీ ఫినిష్ చేసి పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ చాలా త్వరగా ఉంది. 4 రోజులు రికవర్ అయ్యే వాళ్ళు 1 రోజుకే రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలాంటి క్లిష్టమైన సర్జరీస్ కూడా ఇప్పుడు గాల్ బ్లాడర్ కానీ, 24 గంటలు కడుపునొప్పి కానీ, హెర్నియాలు కానీ, పేగు జారడం కానీ, గర్భసంచి కానీ, అండాశయం ఆపరేషన్ కానీ, పిల్లలు లేకుండా చేసే ఆపరేషన్ కానీ, అండాశయాలు తీసే ఆపరేషన్, సో ఇలా చాలా వెరైటీ ఆఫ్ సర్జరీస్ అన్ని మనం లాప్రోస్కోపీలో చాలా చిన్న ఇన్సిషన్స్ తోనే ఫినిష్ చేయడం, అలాంగ్ విత్ మై టీమ్ డాక్టర్ హరీష్ గారు సో చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని కార్పొరేట్ వైద్యం అందరూ అందించుకోవాలి, కష్టం కాబట్టి చేయించుకోవడం. మనం వెంకటగిరిలోనే ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి నాన్నగారు చేసేదంతా మీకు అవగాహన ఉంటుంది. సో అలాగే ఎక్కువ ఖర్చు, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఎక్కడికో పోయి మామూలు సర్జరీస్ కూడా కష్టపడకుండా మన దగ్గరే ఇబ్బంది లేకుండా సర్జరీస్ చేసుకునేదానికి ప్లాన్ చేస్తున్నాము. ఇలాగే ఈ ప్రాసెస్ లో మొదటి సర్జరీ కుంటుపూడి మౌనిక 2 days బ్యాక్ సండే చేశాము. గాల్ బ్లాడర్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ, షీ ఈస్ ఫైన్ నౌ. సో ఇంటికి వెళ్ళడానికి కూడా డిశ్చార్జ్ రెడీగా ఉంది. సో థ్యాంక్ యూ. దానికి ప్రయత్నించే పద్ధతులు కూడా దీంట్లో ఉన్నాయి. అవన్నీ లేకుండా మన వెంకటగిరి లాంటి పట్టణంలో కూడా ఇది ఒక చిన్న వ్యవస్థ. మన వెంకటగిరి ఇక్కడ కూడా ఆధునికమైన వసతులు ఏర్పాటు చేసి డాక్టర్ హరీష్ గారు ఇవన్నీ కూడా ఇవ్వటం, అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మనకు తెలియకుండా వారు ఇప్పుడు చెప్తున్నారు ఇస్తే పేషెంట్కి ఆ జ్ఞాపకం కూడా ఉండకుండా, ఆ స్మృతి కూడా వారికి కొంతకాలం, అంటే ఆ ఆపరేషన్ టైంలో కూడా లేకుండా, ఆపరేషన్ చేస్తున్నారన్న స్పృహ కూడా వారికి లేకుండా ఉండేటట్టు, హార్ట్ ఎలా పనిచేస్తూ ఉంది, మనకి ఈ పల్స్ రేటు ఇవన్నీ ఎలా ఉన్నాయి అని అన్నీ గమనించే కొత్త ఎక్విప్మెంట్లన్నీ కూడా డాక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి ముందుగా నేను అభినందించేది కళాధర్ గారిని. ఆయన కుమారుని ద్వారా ఆయన్ని పెద్ద చదువు చదివించి ఎంఎస్ చేయించి ఇక్కడ మన వెంకటగిరిలోనే అందరికి అందుబాటులో ఉండే విధంగా మనకి అందుబాటులో ఉండేటట్టు చేయటం చాలా తగిన విషయం. వీరందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ చేసే మంచి పని సత్ఫలితం తప్పకిస్తుంది. భగవంతుడు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడే నిన్న ఆపరేషన్ కూడా జరిగింది.
అది సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆమెకు కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ, అమ్మ మీరేం భయపడకండి, ఇక్కడ ఉన్న డాక్టర్లు పెద్ద హాస్పిటల్ అనేది దేనికంటే పెద్ద బిల్లుల కోసమే, అంతకు తప్ప చికిత్స ఎక్కడైనా చేస్తారు. డబ్బున్న వాళ్ళకి ప్రాణ భయం ఎక్కువ కాబట్టి నేను కూడా అనుకోండి పెద్ద చోట్లకి వెళ్తాం, అక్కడ ఏదో చేసుకుంటాం, బిల్లు బాగా పే చేసేసి అంతా వదిలించుకొని వచ్చేస్తే అప్పుడు కానీ తృప్తి ఉండదు. ఇది మానసికమైన సమస్య కానీ ఆరోగ్య సమస్య కాదు, శారీరకమైన సమస్య కాదని నేను వ్యక్తిగతంగా ఈ మధ్య తెలుసుకున్నాను. ఇప్పుడు బాగా నాకు అనుభవంలోకి వచ్చి, అయినా అటువంటివేమి లేకుండా, ఏ సందేహం లేకుండా మన డాక్టర్ల దగ్గర డాక్టర్ రవికిరణ్ గారు, హరీష్ గారు, సరే మన డాక్టర్ గారు, మేడం గారు ఇటు వారు చూసుకుంటారు. వీరందరి పర్యవేక్షణలో సత్ఫలితాలు ఇవ్వాలని, అందరికీ ఆరోగ్యాలు కలగాలని నేను కోరుకుంటున్నాను. ముందు ఆయుష్ ఆరోగ్యం ఉండాలి. ఐశ్వర్యం మాత్రం అందరికి కలగాలన్నా కలగదు, అది కొందరికే పరిమితం. అది ఉన్నట్టుండి వస్తుంది, ఉన్నట్టుండి పోతుంది, అది కూడా ఉంది. అందువల్ల ఐశ్వర్యం గురించి పక్కన పెట్టి ఆయురారోగ్యాలు ఉంటే అదే ఆరోగ్యమే మహాభాగ్యం, అదే ఐశ్వర్యం. శాశ్వత ఐశ్వర్యం ఏంటంటే ఆరోగ్యం. ఎంత డబ్బున్నా కానీ, ఎన్ని కోట్లు ఉన్నా కానీ అంత ఆయుష్ లేకపోతే, అంత ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరావు. కాబట్టి అందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సౌభాగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ టీంకి అందరికీ నా అభినందనలు. కళాధర్ గారికి, డాక్టర్ అమ్మ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళ సంకల్పమే మాతృదేవో భవ పితృదేవో భవ అన్న మన భారతీయ సంస్కృతి ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ వాడుతున్నాను. వైద్యులు అంటే అందరికీ తెలుసు, భిషగ్వరులుగా వీరు మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ముందు మాట చెప్పిన వెంకటగిరి తలమానికం సుబ్రహ్మణ్యం గారికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. సమయం ఉండదు, బాబుని వచ్చినప్పుడు ఎంతో స్కానింగ్ మిషన్ తెచ్చిన రోజు కూడా సార్ గారి చేతుల మీద ప్రారంభించాం. అట్లే ఏ చిన్న మిషన్, ఎక్స్రే మిషన్ వచ్చినా, ఏదైనా కొత్త ఎక్విప్మెంట్ వచ్చినా కూడా ప్రతి దశలో మా వెన్నంటూ ఉంటూ మాకు అన్ని విధాలుగా మా శ్రేయభిలాషి సాయికృష్ణ గారు. ఈరోజు మా నెక్స్ట్ జనరేషన్ మా అబ్బాయి వాళ్ళు పెద్ద దగ్గర వచ్చారు, హరీష్ వస్తున్నారు. ఆయన ప్రతి అందరి క్షేమం కోరేవాడు, అందరి మంచి కోరేవాడు కాబట్టి ఆయన ద్వారానే ఇది ప్రారంభించాలని సార్ని ఉదయం పోయి చెప్తే తప్పకుండా వస్తానన్నారు. అందుకు చాలా ధన్యవాదాలు సార్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.